ఆంధ్రప్రదేశ్లోని అధికార టీడీపీ గతంలో ఎప్పుడు ఎదుర్కొని విచిత్ర పరిస్థితిని ఈసారి ఎదుర్కొంటుందని చెప్పొచ్చు. జీవీ రెడ్డి ఎపిసోడ్ తర్వాత తెలుగుదేశం పార్టీకి చెందిన అభిమానులు టీడీపీ క్యాడరే పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్పై విమర్శలు చేస్తూ సోషల్ మీడియాలో వేల సంఖ్యలో పోస్టులు పెడుతున్నారు. ఇవి ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదనే చర్చ కూడా టీడీపీ నాయకుల్లో సాగుతుంది. ప్రతిపక్ష వైసీపీ కూడా అధికారంలో ఉన్న టీడీపీపై ఈ స్థాయిలో విమర్శలు చేయలేదని చెప్పొచ్చు. అంత భారీ ఎత్తున వేల సంఖ్యలో అధికార పార్టీ నిర్ణయాలపై టీడీపీ క్యాడర్ విరుచుకుపడుతుంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు ప్రతిపక్షంలో ఉంటే క్యాడర్ నాయకులు కావాలి, అధికారంలో ఉంటే ఐఏఎస్లు కావాలి. వచ్చే ఎన్నికల్లో ఓట్లు కూడా ఐఏఎస్లు ఐపీఎస్లతోనే వేయించుకోండి. టీడీపీ గెలిచిన ప్రతిసారి కూడా ఓటమికి కారణం మీరు తీసుకున్న నిర్ణయాలే. ఓడిన ప్రతిసారి గెలుపునకు కారణం మేము, కార్యకర్తలు, అభిమానుల కృషే. ఇలా ఒకటేమిటి, వేల సంఖ్యలో పలు ఉదాహరణలతో సహా టీడీపీ నాయకత్వంపై సోషల్ మీడియా ఫైర్ అవుతుంది. ఇది టీడీపీ అధిష్టానాన్ని కూడా ఒకంత కలవరపాటుకు గురి చేసే అంశంగానే మారిందని చెప్పాలి. ఎందుకంటే త్వరలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా తాము ఓటు వేయబోమని, ఓటాకైనా ఓటు వేస్తాం కానీ టీడీపీ బలపరిచిన అభ్యర్థులకు ఓట్లు వేయమంటూ వీళ్ళు బహిరంగంగానే సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. జీవీ రెడ్డి విషయంలో అధిష్టానం తీసుకున్న నిర్ణయం టీడీపీ క్యాడర్కు ఏమాత్రం రుచించడం లేదు. తెర వెనుక ఏం జరిగిందనే విషయాన్ని పక్కన పెట్టి జీవీ రెడ్డి ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ పదవికి రాజీనామా చేయటము, దాన్ని వెంటనే చంద్రబాబు నాయుడు ఆమోదించడం టీడీపీ కార్యకర్తల ఆగ్రహానికి కారణమైందని చెప్పొచ్చు. టీడీపీ అభిమానులు ఎప్పటి నుంచో స్వచ్ఛందంగా సోషల్ మీడియాలో టీడీపీ కోసం పనిచేస్తున్న వాళ్ళు కూడా అధిష్టానం తీరుపై విరుచుకుపడుతున్నారు. ఈసారి పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ ఉంటుందని చెప్పారు కదా, ఇదేనా పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ అంటూ ప్రశ్నలు సంధిస్తున్నారు. గత కొన్ని నెలలుగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్లకు వ్యతిరేకంగా సొంత పార్టీకి చెందిన క్యాడరే సోషల్ మీడియా వేదికగా వరుసగా పోస్టులు పెడుతూ పోతుంది. ముఖ్యంగా గత వైసీపీ హయాంలో జరిగిన అక్రమాలకు సంబంధించి ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం ఒకటి, వాళ్లతో కుమ్మక్కయ్యారనే ఆరోపణలపై వీళ్ళు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. జీవీ రెడ్డి ఏపీ ఫైబర్ నెట్ అంశానికి సంబంధించి బహిరంగంగా మాట్లాడటం తప్పైతే ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలిచి లోపల మందలించినా కూడా పెద్దగా ఇబ్బంది ఉండేది కాదని, వందల మంది ఉద్యోగులు అక్కడ అక్రమంగా కొనసాగుతున్నా కూడా వాళ్ళని తొలగించాలని చెప్పినా ఇంతవరకు చర్యలు తీసుకోకపోవడాన్ని ఎలా సమర్థిస్తారంటూ చాలామంది సోషల్ మీడియా వేదికగా లేవనెత్తుతున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏపీ ఫైబర్ నెట్లో అడ్డగోలుగా అక్రమాలు జరిగాయని చెప్పి ఇప్పుడు వాటిపై చర్యలు తీసుకుంటున్న చైర్మన్ను ఇంటికి పంపించడం వెనుక కారణం ఏమై ఉంటుందా అన్న చర్చ కూడా సాగుతోంది. వైసీపీ హయాంలో సాగిన బిగ్ స్కామ్స్కి సంబంధించి కొంతమంది కీలక నేతలు సెటిల్మెంట్స్ చేసుకుంటున్నారనే ఆరోపణలు టీడీపీ క్యాడర్కు ఏమాత్రం రుచించడం లేదు. ఇదే విషయాన్ని వాళ్ళు బహిరంగంగా సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతూ కూడా చెబుతున్నారు. ఒక మాటలో చెప్పాలంటే ఇప్పుడు వైసీపీ సోషల్ మీడియా కంటే టీడీపీ సోషల్ మీడియానే ఆ పార్టీ అధిష్టానానికి పెద్ద సవాలుగా మారింది. అయినా సరే ఆ పార్టీ అధిష్టానం అన్నిటినీ లైట్ తీసుకొని తాను అనుకున్నట్లుగానే ముందుకు సాగుతుంది తప్ప వీటిని ఏమాత్రం కేర్ చేయడం లేదు. అయితే ఈ ప్రభావం రాజకీయంగా ఉంటుందా లేదా అన్న సంగతి తేలాలంటే చాలా కాలమే వేచి ఉండాలి. అయితే పార్టీ అగ్రనేతలు మాత్రం ఇప్పటికిప్పుడు తమను ఎవరు ఏమీ చేయలేరన్న ధోరణితో వ్యవహరిస్తున్నారని, పలు విషయాల్లో జగన్ మోడల్నే ఫాలో అవుతున్నారనే వ్యాఖ్యలు కూడా టీడీపీ నేతల నుంచి వినిపిస్తున్నాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ.